కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడదాం సార్. ఫిబ్రవరి 27th రోజున కేరళ స్టోరీ సెకండ్ పార్ట్ రిలీజ్ అవబోతోంది. 2 కేరళ స్టోరీ 2 పేరిట. కేరళ స్టోరీ ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా మనం నేషనల్ రౌండప్ లోనే మనం మాట్లాడాము. అండ్ మీరు ఆ సినిమాకి సంబంధించి మీరు చాలా వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంలో కూడా ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని జత చేసి సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ ఎక్కడెక్కడ అబ్జెక్షన్స్ వస్తాయో అన్నిటికీ కావాల్సిన ఆధారాలను మీరు క్రోడీకరించినటువంటి వ్యక్తి. అండ్ ఈవెన్ అది రిలీజ్ అవ్వడము, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాటి అన్నిట్లో కూడా మీ పాత్ర మరవలేనిది. నిజానికి జరిగిన కథ, ఎందరో మహిళలు అక్కడి నుంచి ముఖ్యంగా అమ్మాయిల్ని కేరళ నుంచి ప్రేమ పేరుతో వాళ్ళని వలలో వేసుకొని అక్కడి నుంచి ఐసిస్ తీవ్రవాదుల ఉగ్రవాదుల కూపంలోకి లాక్కపోతున్నటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి యథార్థ గాథల ఆధారంగా తీసినటువంటి సినిమాని ఆపడానికి ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి. సో పినరాయి విజయన్ కానీ, కేరళ ప్రభుత్వం కానివ్వండి, మిగతా వాళ్ళు, ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా కూడా నిజానికి వేరే సినిమాలకేమో సినిమాలా చూడాలంటారు, కానీ కేరళ స్టోరీ లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ ఇట్లాంటి సినిమాలకు మాత్రం సినిమాలా చూడరు. ఇదేదో వెండెట్టా అని అదని ఇదని మాట్లాడతారు. సో ఒకసారి ఏం జరుగుతుంది కేరళలో, దీని గురించిన చర్చ ఎలా ఉంది అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేరళ స్టోరీ 2 కథాంశము లేదా వస్తున్నటువంటి వివాదము వివరాలు ఏంటి? సాయి గారు, మీరు చెప్పినట్ల కేరళ స్టోరీ 1 వచ్చినప్పుడు చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతుండే, సురేష్ గారు ఇది నిజంగా జరిగిందా అని. ఇన్ఫ్యాక్ట్ కేరళ స్టోరీ యూఎస్లో రిలీజ్ చేసే ముందు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వీళ్ళందరినీ కలిసి అక్కడ యూఎస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ అందరిని తీసుకొని మేము ఒక జూమ్ కాల్ చేశాము. ఆల్మోస్ట్ 300 మంది జూమ్ కాల్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్న ప్రేక్షకులు యూఎస్లో ఉన్న వాళ్ళకు కూడా సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, థియేటర్లు ఎక్కడ ఉంటుంది, ఏ షో ఉంటుంది, ఈ డీటెయిల్స్ కనుక్కున్నారు వాళ్ళు. ఆ షోలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ అందరు ఉన్నారు. అక్కడ కూడా స్టోరీ గురించి అడిగారు. స్టోరీ ఏంటి, ఇది ఎందుకు జరిగిందని. దాంట్లో చాలామందికి తెలియదు. సాయి గారు, ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ సాయి గారు, మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి. వీళ్ళేమంటున్నారు, ఆ సినిమా వాజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. మనం కేరళ స్టోరీ 1 గురించి మాట్లాడుతున్నాం. కాదు సాయి గారు, ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ టోటలీ. దాంట్లో వీళ్ళు ఒక డైలాగ్ పట్టుకొని వీళ్ళు చాలా మటుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు సాయి గారు. మీకు గుర్తుంటుంది, దాంట్లో ఒక అమ్మాయి అక్కడ జైల్లో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ షీ స్టిల్ ఇన్ జైల్ ఇప్పుడు, ఆఫ్ఘనిస్తాన్. రియల్ లైఫ్ క్యారెక్టర్. అమ్మాయి ఏం చెప్తుంది, మేరే జైసే 33,000 లడ్కియా యహా హై. దాన్ని హిందీ నుంచి నేను తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను. నా లాంటి 33,000 అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. నా వీళ్ళేం చేశారంటే, కేరళ గవర్నమెంట్ ఏమంటే 33,000 అమ్మాయిలు ఇక్కడి నుంచి వెళ్ళలేదే, మీరు ఎందుకు చేశారు? ముందు మీరు 3 అని చెప్పారు, తర్వాత 33 ఎందుకు చేశారండి? ఆమె ఎక్కడ చెప్పలేదు కేరళ అని. నాలాంటి అమ్మాయిలు, ఇన్ఫ్యాక్ట్ మనకు అందరు తెలిసిందే, యూకే నుంచి, యూరోప్ నుంచి, చాలా మటుకు యుఎస్ నుంచి, చాలా రాష్ట్రాల నుంచి ఐసిస్ సింపథైజర్స్ చాలామంది మహిళల్ని అక్కడ తీసుకెళ్లారు ఆఫ్ఘనిస్తాన్ వైపు. సూసైడ్ బాంబర్స్ లాగా నేటో వ్యతిరేకంగా వాడడానికి. చాలామంది చనిపోయారు కూడా సాయి గారు. దాంట్లో మనకు తెలిసింది కేరళ నుంచి కూడా అమ్మాయిలు వెళ్ళారు అక్కడికి. వెళ్ళిందే, మనకు దాని డౌట్ లేదు. కానీ ద క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు, దాంట్లో చూపించింది నిజమా కాదా? ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ 23 అమ్మాయిలు తీసుకొని కేరళ నుంచి బొంబాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేపించారు. ఆల్మోస్ట్ 200 మంది, 250 మంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళు. ఆల్మోస్ట్ గంటన్నర సేపు వాళ్ళు ప్రశ్నలు అడిగారు అమ్మాయిల దగ్గర, మీతో ఏం జరిగింది. వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ శాంపుల్ సాయి గారు. ఆర్ష విద్యా సమాజం అని చెప్పి తిరువనంతపురంలో ఒక ఎన్జిఓ లాంటి ఒక ఆర్గనైజేషన్ సాయి గారు. ఇది ఒక ఏం చెప్తారు, ఘర్ వాపసీ చేయడానికి సెటప్ చేసిన ఆర్గనైజేషన్. వాళ్ళు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, దాంట్లో ఒకటి ఇది. వీళ్ళు సెటప్ చేసిన నుంచి ఇప్పుడు దాకా 8,500 హిందూ అమ్మాయిల్ని తిరిగి మన హిందూ ఫేత్కి తీసుకొచ్చారు, ఇస్లాం నుంచి. దాంట్లో కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా. ఆలోచించండి, లేరా? 8,500 మంది లేరా? పేరుతో సహా డీటెయిల్స్ ఉంది సాయి గారు. ఆర్ష విద్యా సమాజం వాళ్ళకి ప్రెస్ నోట్ కూడా పంపించారు, మీకు బహుశా నేను ఫార్వర్డ్ చేశాను అది, ఆ ప్రెస్ నోట్. దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ విల్లింగ్ టు కమ్ ఆన్ అ డిబేట్ ఇన్ ఎనీ ఛానల్. మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. ఇన్ఫాక్ట్ నేషనలిస్ట్ హబ్లో మనం కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు, నౌ ఇట్స్ కాల్డ్ కేరళ స్టోరీ 1,
మన ఇదే ఆర్ష విద్యా సమాజం ఇద్దరు అమ్మాయిలు హూ గాట్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం త్రూ లవ్ జిహాద్, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాం, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. అండ్ దట్ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి ఉన్న అమ్మాయిలు ఇద్దరిని. సో మనం ఒక్కరే చెప్పట్లేదు, ఇది ఇప్పుడు ఆర్ష విద్యా సమాజం దగ్గర ప్రూఫ్ ఉంది కదా, మళ్ళీ వీళ్ళంటారు ప్రూఫ్ లేదని చెప్పి. పినరాయి విజయన్ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆయనకి ఓట్లు కావాలి. ఈ ముస్లిం ఓట్స్ యూజువల్లీ కాంగ్రెస్ వైపు వెళ్తుంది. అది ఎందుకంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మనకందరికి తెలిసిందే, నార్దర్న్ కేరళలో మలబార్ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది సాయి గారు. మనం ఎప్పుడు కాదు, వాళ్ళు ఎంపీ సీట్లు అక్కడి నుంచే గెలుస్తారు. వయనాడ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళదే మొత్తం. వయనాడులో ఎవరిని నిలబడిపించినా ఇండియన్ యూనియన్ ముస్లింలు వాళ్ళు గెలుస్తారు. దీనికన్నా ముందు మలపురం వైపు ఉండే, అప్పుడు కాన్స్టిట్యున్సీ పేరు ఇంకోటి ఉండే, అప్పుడు ఇబ్రాహిం సులేమాన్ సేత్, జిఎం బనాత్వాలా, వీళ్ళందరూ ముంబై నుంచి గుజరాత్ నుంచి వస్తుండే, వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతుండే ఐయుఎంఎల్ క్యాండిడేట్. ఏది ఒక బోర్డు మలయాళం రాదు వాళ్ళకి, క్యాంపెయిన్ చేయరు, కానీ వాళ్ళకు గెలిచేస్తారు వాళ్ళు. అట్లా ఉంటుంది అన్నమాట. సో ఈ జరిగిన దాన్ని ప్రూఫ్గా చూపించడం అనేది ఈ అమ్మాయిలు చూపిస్తారు మీకు కావాలంటే. అది ఛాలెంజింగ్. పినరాయి విజయన్ ఉండండి, ఎవరైనా ఉండండి, జరగలేదు అంటే ఈ అమ్మాయిలు 8,500 అమ్మాయిల పేర్లతో సహా, అడ్రస్తో సహా డీటెయిల్స్ మీకు కావాలంటే ఆర్ష విద్యా సమాజం తిరువనంతపురంలో ఉంది. రెండవది సాయి గారు, వీళ్ళు అంటున్నారు కదా ఎవరు వెళ్ళలేదని చెప్పి, అమ్మాయిలు ఎవరు కనిపించకుండా పోలేదని చెప్పి. 1991లో 1991లో మనం ఇప్పుడు 2026లో ఉన్నాం సాయి గారు. 91లో కేరళ డీజీపీ ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు కేరళ హైకోర్టులో. వాళ్ళు ఎవరో పిఐలు ఫైల్ చేశారు, చాలామంది కనిపించకుండా పోతున్నారు, అమ్మాయిలు కనిపించట్లేదు, కేరళ నుంచి మాయమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళారని చెప్పి. సో కేరళ హైకోర్టు ఆస్ ద డీజీపీ టు ఫైల్ అన్ అఫిడవిట్. మీ దగ్గర వచ్చిన ఎఫ్ఐఆర్ బట్టి ఎంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు చెప్పండి. ఈ ఫైల్డ్ అఫిడవిట్ కేరళ హైకోర్టులో 6,000 అమ్మాయిలు ఇప్పుడు దాకా కనిపించకుండా పోయారని చెప్పేసి లాస్ట్ 5-6 ఇయర్స్లో. దట్ ఈస్ 91 ముందు. 91 నుంచి 2026కి తీసుకోండి, ఎందుకు 2023 తీసుకోండి, సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఈజీలీ మీకు ఈ 30,000 వచ్చేస్తుంది సాయి గారు. ఒట్టిగా రాలేదు ఆ నంబర్. అది ఈవెన్ దో దట్ నంబర్ ఇస్ నాట్ టిపికలీ కేరళ గురించి మాట్లాడలేదు ఆ సినిమాల సీన్లో, కానీ మినిమం 20,000-25,000 అమ్మాయిలు కనిపించకుండా పోయారు. వీళ్ళేమంటారు, గుజరాత్లో పోయింది కదా, ఢిల్లీలో కనిపించట్లేదు. కరెక్ట్, నోబడీ ఈస్ డిస్ప్యూటింగ్. కానీ మీరు అగ్రీ చేయట్లేదు మీ నంబర్, మీరు గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఇంకో రీజన్ ఉండొచ్చు. ఈ యూజువలీ ఇప్పుడు దీని గురించి సాయి గారు, ఈ అమ్మాయిలు కనిపించకుండా పోయినప్పుడు 2-3 జరిగినాయి సాయి గారు అక్కడ కేరళలో. 2-3 వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఒకటి ప్రతీష్ విశ్వనాథ్, మీరు వెరీ పాపులర్ అమంగ్ ద ఆర్ఎస్ఎస్ మన సంఘ్ పరివార్ క్రౌడ్. ఆయన ఏం చేశారంటే, ఈ అమ్మాయిలు జవ్ జిహాద్లు పడుతున్నారని చూసి, ప్రాబ్లం ఏమవుతుంది సాయి గారు, టిపికల్ ఒక ఇంట్లో, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇంట్లో అమ్మాయి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో రాలేదు. కాలేజ్కి వెళ్ళిన పొద్దున వెళ్ళిన అమ్మాయి యూజువలీ 4 వచ్చేస్తుంది. ఆ రోజు 7 అయింది, ఇంకా అమ్మాయి రాలేదు. పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, కనిపించింది కదా కాలేజ్లో ఇవాళ, మాతోని బస్ స్టాండ్ దాకా వచ్చింది కదా, రాలేదా ఇంటికి అంటారు. పేరెంట్స్ భయపడతారు. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్తారు సాయి గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు, మా అమ్మాయి కనిపించట్లేదు అంటే, ఎంత మీ అమ్మాయి వయసు అని అడుగుతారు. సార్ 19 ఇయర్స్. అచ్చచ్చ, దాన్ని లేచిపోయి ఉంటుంది, ఎవరితోనైనా షీ మస్ట్ హావ్ గాన్, పారిపోయి ఉంటుంది. ఇది వాళ్ళ డైలాగ్ ఉంటుంది సాయి గారు పోలీస్ స్టేషన్. ఈ పాపం, ఈ అమ్మగారు నాన్నగారు స్థితి ఆలోచించండి మీరు. వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకి అంత పట్టు లేదు, పొలిటికల్ పుల్ లేదు. వాళ్ళు ఏడుచుకుంటే ఇంటికి వెళ్తారు, ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటారు, పక్కన వాళ్ళు కూడా చెప్పారు ఈ అమ్మాయి ఎక్కడ పోయిందని. సో ప్రతీష్ విశ్వనాథ్ ఏం చేశారంటే, అండ్ మన తెలంగాణలో కూడా చేయాల్సింది యాక్చువల్లీ, ఈ సెటప్ ఆర్గనైజేషన్ కాల్డ్ హిందూ సేవా కేంద్రం. నేను దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినా, ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ సోషల్ మీడియా నేనే సెటప్ చేశాను వాళ్ళకి, ఇంక్లూడింగ్ వెబ్సైట్. వాళ్ళకి చాలా మటుకు ఫండింగ్ త్రూ అవుట్ ఇండియా నుంచి, బయట నుంచి కూడా ఫండింగ్ వస్తుంది వాళ్ళకి ఎఫ్సిఆర్ రెగ్యులేషన్ ప్రకారం. కానీ ప్రతీష్ చేసిన అన్నిటికంటే ఒక మంచి పని సాయి గారు, విచ్ ఇస్ వాట్ తెలంగాణ షుడ్ ఆల్సో డూ. తెలంగాణలో ఉన్న సంఘ్ పరివార్ అవుట్ఫిట్ ఒక కాల్ సెంటర్ సెటప్ చేశారు సాయి గారు. 24/7 ఒక కాల్ సెంటర్. ఒక మొబైల్ నెంబర్ ఉంది, దాని మీద 15 లైన్స్ ఉన్నాయి. ఆ మొబైల్ నెంబర్ మీద ఎవరైనా ఏ ప్రాబ్లం అయినా, ఏ హిందూ కుటుంబానికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కాల్ సెంటర్లో కాల్ చేయొచ్చు. అమ్మాయిలకు అనిపించకుండా ఒకటే కాదు, మా ఇంట్లో తినడానికి తిండి లేదు, మాకు హాస్పిటల్ వెళ్ళాలి, మాకు అంబులెన్స్ లేదు, ఏం లేదు, కొంచెం సహాయం చేయండి, మాకు మెడిసిన్స్ కొనాలి, మా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు హెల్ప్ చేస్తారు సాయి గారు. ఆలోచించండి, కోవిడ్ టైంలో వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి
ఒక పెద్ద 10 కిలోల బ్యాగ్ బియ్యము, కూరగాయలు, చింతపండు అన్నీ ఇచ్చారు. మిర్చి పౌడర్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్, ఆయిల్తో సహా. ఈ కాల్ సెంటర్కి సాయి గారు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కాల్స్ వచ్చిందంట, అమ్మాయిలు కనిపించకపోతే. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళంటే చాలా స్మార్ట్ మూవ్ సాయి గారు. ప్రతీష్ విశ్వనాథ్ ఏం చేశారంటే ప్రతి జిల్లాలో, కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి సాయి గారు, ప్రతి జిల్లాల్లో 5 మంది రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో కొంతమంది ఐపీఎస్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ డీసీపీ లెవెల్, ఏసీపీ లెవెల్లో రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుని, వీళ్ళందరికీ రైట్ వింగ్ కొంచెం బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. 5 అడ్వకేట్, అగైన్ రైట్ వింగ్ సింపథైజర్స్, 5 రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, జాయింట్ సెక్రటరీ లెవెల్లో, లేకుంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళు, లేకుంటే డెప్యూటీ సెక్రటరీ లెవెల్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కేరళ గవర్నమెంట్ నుంచి. ప్రతి జిల్లాకి ఆర్గనైజ్ చేశారు సాయి గారు ఈ 15 మెంబర్ టీం. వీళ్ళకు కాల్ సెంటర్ నుంచి నంబర్ వచ్చిందండి, కాల్ వచ్చింది, అమ్మాయి కనిపించట్లేదు, ఈ జిల్లా నుంచి, ఈ డిస్ట్రిక్ట్ నుంచి, ఈ లొకాలిటీ నుంచి కనిపించలేదు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు నంబర్ ఇది అని కాల్ సెంటర్ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి. వీళ్ళలో 2-3 అక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంట్లో కనుక్కుంటారు, ఏమైందమ్మా చెప్పండి, అమ్మాయి పొద్దున్న వెళ్ళిందండి కాలేజ్కి, ఇప్పుడు తిరిగి రాలేదు, డీటెయిల్స్ ఏంటి, ఫోటో ఇవ్వండి మాకు, తీసుకొని వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇదే పోలీస్ స్టేషన్లో ఈ అమ్మా నాన్నని తెరిమికొట్టిన వాళ్ళు, అక్కడ అమ్మాయి పోయిందిలే ఎవరితోనో పారిపోయి ఉంటుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు చేరేసి ఈ రిటైర్డ్ బ్యూరోక్రాట్, రిటైర్డ్ పోలీస్ ఆఫీషియల్ కూర్చోబెట్టి, అడ్వకేట్ కూర్చోబెట్టి, ఛాయ్ కావాలన్నా సార్ ఛాయ్ తాగుతారా మీరు, అప్పుడు వాళ్ళు టఫ్గా క్వశ్చన్లు అడగడం మొదలు పెడతారు. ఏమైందయ్యా, అమ్మాయి కనిపించట్లేదని నువ్వేంటి ఇట్లా మాట్లాడినావు అంటే, అది సారీ సార్, అది ఏం చేయాలి సార్, మేమేం చేయాలి సార్ అంటారు. నువ్వు అమ్మాయి రేపు పొద్దున్న దాకా రాకపోతే వీ విల్ ఫైల్ హేబియస్ కార్పస్ ఇన్ ద హైకోర్టు. అప్పుడు వాళ్ళ మూడు మారిపోతుంది పోలీస్ వాళ్ళది, అప్పుడు వాళ్ళు జెన్యున్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. సాయి గారు ఆలోచించండి, ఇట్లాని ఎంతో మంది అమ్మాయిల్ని రిటర్న్ తీసుకొచ్చారు ప్రతీష్ విశ్వనాథ్ అండ్ టీమ్, చాలా బాగా పనిచేశారు, బ్రిలియంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% సక్సెస్ రేట్, గుడ్ సక్సెస్ రేట్. దాంట్లో చాలా మంది అమ్మాయిల్ని కౌన్సిల్ చేయడానికి కూడా ఆర్ష విద్యా సమాజం నుంచి కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళ. ఎందుకంటే సాయి గారు వీళ్ళని మెంటలీ కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఏం దేవుళ్ళు, మీ దగ్గర ఎన్ని మంది వందల దేవుళ్ళు ఉన్నారు, మా దగ్గర చూడండి ఒకటే, మా పుస్తకం చూడండి ఒకటే పుస్తకం, మీ దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మీ దగ్గర ఎన్నో ఉపనిషత్తు అంటారు, అదంటారు ఇదంటారు, మా దగ్గర చూడండి. కంప్లీట్ ఒక అమ్మాయిని ఎట్లా బ్రెయిన్ వాష్ చేయాలో అది చేస్తారు సాయి గారు. దట్ ఈస్ అ సాడ్ ఫ్యాక్ట్. ఆ బ్రెయిన్ వాష్ చేసిన అమ్మాయిని మళ్ళీ హిందూ రిలీజన్లో తీసుకురావడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అది ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా చేయడానికి చాలా టఫ్. కానీ దీనికి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇచ్చే ఆర్ష విద్యా సమాజంలో అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ నాన్నగారితో కూడా కూర్చోబెట్టి, అమ్మ చూడమ్మా మన దేవుడి సంగతి ఇది, ఓకే ఇది మీరు లార్డ్ శివ గురించి ఏమైనా డౌట్ ఉందా చెప్పండి, మేము చెప్తాం. ఎందుకంటే వీళ్ళు మన దేవుడిని మాక్ చేస్తారు, ఈ ఇస్లామిక్ జిహాదీ గ్యాంగ్స్. స్పెసిఫిక్లీ చూడండి, మీ దాంట్లో ఒక దేవుడు ఉన్నాడు, ఏనుగు తల ఉంది, హ్యూమన్ బాడీ ఉంది, ఎవరికైనా ఉంటుంది అట్లా అంటారు. సో అమ్మాయికి కూడా డౌట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ కేరళ స్టోరీలో డైలాగ్ ఉంది సాయి గారు, మీకు గుర్తుంటుంది, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒక లీడర్ వాళ్ళ కూతురు, షీఈ్ ఆల్సో ఆల్మోస్ట్ బికమ్స్ అ విక్టిమ్. ఆమె తిరిగి వచ్చి వాళ్ళ నాన్నగారు అమ్మగారు దగ్గర చెప్తుంది, ఇది మీరు చేసే తప్పు, మీరు నన్ను చిన్నప్పుడు నేర్పియలేదు అబౌట్ మై రిలీజియన్, ఎందుకు లార్డ్ గణేష ఇస్ లార్డ్ గణేష లైక్ దాట్, ఎందుకు లార్డ్ శివ గురించి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు ఇస్లామిస్ట్ వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ సాయి గారు, ఇక్కడే జరుగుతుంది తప్పులు. అండ్ కేరళ స్టోరీ 1, ఇప్పుడు 1 అంటారు దాన్ని, ఇనిషియలీ ఇట్ ఇస్ ఓన్లీ కేరళ స్టోరీ. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు ఫస్ట్ కేరళ హైకోర్టులో వచ్చింది, కొంతమంది పిటిషన్ ఫైల్ చేశారు, మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. కేరళలో రిలీఫ్ దొరకకపోతే మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. ఆలోచించండి, చాలా స్మార్ట్, బికాజ్ దే థాట్ మెడ్రాస్ హైకోర్టు జడ్జెస్ కదా, వాళ్ళకింత సింపతి ఏమి ఉండదు, వాళ్ళ కేరళలో ఏం నడుస్తుంది వాళ్ళకి తెలియదు, సో వాళ్ళు స్టే ఆర్డర్ ఇస్తారనుకున్నారు. ద ఫెలో హూ ఆర్గ్యూడ్ వాజ్ దుష్యంత్ దావే. రోజుకి నిలబడి మనిషి ₹1 తీసుకుంటాడు హియరింగ్కి. ఎవరిచ్చారు సాయి గారు ఆయనకి ఫండ్స్ ఈ కేసు ఫైట్ చేయడానికి, ఈ సినిమా ఆపడానికి? ఆలోచించండి. అప్పుడు ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఇస్ దేర్ వీళ్ళతో. ఈకో సిస్టమ్ని ఆపాలంటే సాయి గారు ఇట్స్ వెరీ వెరీ టఫ్. ప్రతీష్ విశ్వనాథ్ లాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ అ లాయర్. చాలా కేసెస్ ప్రతీష్ విశ్వనాథ్ కానీ అక్కడ ఉన్న అడ్వకేట్స్, రైట్ వింగ్ అడ్వకేట్స్ చాలా మంది ఈ ల్యాండ్ అంటే గుడి దగ్గర నుంచి కొట్టేసిన ల్యాండ్ కూడా ఫైట్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు ఎందుకు సాయి గారు జనరల్లీ నేను ఎప్పుడు చెప్తున్నా, కన్వర్షన్ ఎందుకు జరుగుతుంది సాయి గారు? మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రాలో ఇప్పుడు విపరీతంగా నడుస్తుంది కన్వర్షన్స్. కేరళలో 17th century నుంచి మొదలైంది. కేరళకు సపరేట్ కేసు అని పెట్టుకోవచ్చు మనం. అక్కడ సిరియన్ క్యాథలిక్, జేకబైట్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్, జెహోవా విట్నెస్, చాలా గ్రూప్స్ ఉన్నారు అక్కడ.
మన దగ్గర అంత లేదు ఇక్కడ. మన దగ్గర 2-3 గ్రూప్స్ ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో. లోవర్ లెవెల్ కన్వర్షన్ నడుస్తుంది. కేరళలో నంబూదిరి లెవెల్ నుంచి కన్వర్షన్ మొదలు పెట్టారు, ప్రీస్ట్ లెవెల్ నుంచి వాళ్ళు. దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఆ టైంలో 17th సెంచరీ 18th సెంచరీ. సాయి గారు కన్వర్షన్ ఎందుకు చేస్తారు? ఇది దీంట్లో మన హిందూ ఆలయాలని చెప్పలేము, కానీ హిందూ అథారిటీస్ తప్పు కూడా ఉంది దీంట్లో. ఈవెన్ మన గుడి మేనేజ్ చేసే ట్రస్టీస్ తప్పు కూడా ఉంది దీంట్లో. దేవుడికి ఎక్కువ కిరీటాలు అక్కర్లేదు సాయి గారు, 1-2 కిరీటాలు చాలు. ఎక్కువ ఒడ్యానాలు వద్దు, 1-2 చాలు. ఎక్కువ మాలలు వద్దు, 1-2 చాలు. వీళ్ళేమంటారు క్రిస్టియన్ మిషనరీస్, ఒక పేదోడు ఇంటికి వెళ్ళంటారు, మీ అమ్మాయి చిన్న ఆడుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళట్లేదా? లేదు సార్, ఫీజు లేదంటారు. అరే మా స్కూల్లో చేర్చండి అయ్యా, మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ మా స్కూల్లో, మా కాన్వెంట్ ఉంది, చేర్చండి అంటారు. చేస్తారు. అక్కడ మైండ్ మార్చేస్తారు వీళ్ళది. కాలేజ్కి వచ్చినారనుకోండి, కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇంటికి వీళ్ళు కాలేజ్కి వెళ్ళట్లేదు, ఏమైంది? ఫీజు లేదు సార్. అరే మా కాలేజ్ ఉంది, మాది, కాలేజ్కి రండి, కాలేజ్లో అడ్మిషన్ ఇప్పిస్తారు. తర్వాత ఇంకో కేసులో ఏమైంది? మాకు ఒంట్లో బాగాలేదు సార్, ఏదో సర్జరీ చేయాలంటే, అరే మాకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి రండి. ఆలోచించండి సాయి గారు, ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎ సొల్యూషన్. అండ్ సతీష్ విశ్వనాథ్ ఇదే అన్నారు. అండ్ మన దగ్గర కూడా చూస్తున్నాం, ఈ త్రిపురలో బీజేపీ ఎలక్షన్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాస్ దిస్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అక్కడ ఏం చేశారంటే, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ చెప్పి సంఘ్ పరివార్ ఏం చేశారంటే, ఏ పని క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా అదే మొదలు పెట్టారు. వాళ్ళు కూడా స్కూల్స్ మొదలు పెట్టారు, చిన్న స్కూల్స్, వాళ్ళు కాలేజెస్ మొదలు పెట్టారు, వాళ్ళు చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొదలు పెట్టారు. సో దట్ ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్. ఆ పాలసీ ఫాలో చేస్తే, ఆ పాలసీ ప్రకారం దే వర్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ లీవింగ్ హిందూయిజం అని, హిందూయిజం నుంచి బయట వెళ్ళకూడదు. సో కేరళ స్టోరీ 2లో కూడా సాయి గారు నాకు తెలిసిన మట్టుకు, ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ కాలేదు, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్తో కూడా మాట్లాడతాను నెక్స్ట్ 2-3 డేస్లో. కానీ ఆ ట్రైలర్లో ఉన్న సీన్స్, దాని తర్వాత వచ్చిన ఎక్స్ప్లెనేషన్, మన డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ఆయన ఏమంటున్నారంటే, ఈ కేరళ నుంచి బయట కూడా ఇన్సిడెంట్స్ జరుగుతుంది, ఓకే, దాన్ని మేము బయటకు తీసుకొచ్చాం. బీఫ్ తినిపించడము, మిగతా ఫ్రాడ్లు జరుగుతుంది, మేము వీ హావ్ బ్రాట్ ఇట్ టు ద ఫోర్. సరే కేరళ స్టోరీ 2 అని పెట్టింది, ఎందుకు పెట్టామో ఒక కంటిన్యూషన్ లాగా ఉంటుంది. మీరు దాన్ని ఇండియా పార్ట్ 2 అని పెడితే ఎవరికి తెలియదు, ఇండియా పార్ట్ 1 ఎక్కడ ఉందిరా అని అడుగుతారు అప్పుడు. ఇది సో ఈ పాయింట్ మీదే ఇప్పుడు ఎవరో కేరళ హైకోర్టుకి వెళ్ళారు. అండ్ ఎవరు ఫైల్ చేశారు తెలుసా సాయి గారు? ద యూస్డ్ నంబూదిరి విత్ అ కమ్యూనిస్ట్ ఫ్రమ్ కన్నూర్. నంబూదిరి అనగానే ప్రీస్ట్లీ క్లాన్. ఆలోచించండి వాళ్ళ స్మార్ట్నెస్. ఈజ్ అ కమ్యూనిస్ట్ ఫెలో, వాన్ని యూజ్ చేసి ఈజ్ అ బాటనిస్ట్ సంథింగ్ పిటిషన్ ఫైల్ చేశారు. ముస్లిం ఫైల్ చేయలేదు. ముస్లిం ఫైల్ చేస్తే మనం అంటాం, అరే చూడు వాళ్ళు వెళ్ళి ఫైల్ చేశారని. దే యూజ్డ్ అ హిందూ ఓన్లీ టు ఫైల్ ద కేస్. సరే ఆ కేసు ఎనీవే ఫైట్ చేస్తారు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు రూలింగ్ చాలా క్లియర్గా ఉంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వాచ్ ఎ మూవీ, డోంట్ వాచ్ ఇట్. మీకు నచ్చకపోతే చూడకండి. సాయి గారు ఎంపురాన్ 2 అని చెప్పి ఒక సినిమా వచ్చింది సాయి గారు కేరళలో ఒక 6 నెలల ముందు, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్. దాన్ని ఎంత పెద్ద కాంట్రవర్సీ అంటే సాయి గారు, ఎందుకంటే దాంట్లో విలన్ ఒక హిందూ, గుజరాత్ నుంచి వచ్చిన ఒక హిందూ ఇస్ అ విలన్, కేరళకు వస్తున్నాడు అందరిని చంపడానికి. ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో ఆయన పేరేం పెట్టారు? బజరంగి. ఆలోచించండి, పేరు కూడా చూడండి. అప్పుడు ఈ పినరాయి విజయన్ వ్యతిరేకించలేదు, ప్రొటెక్షన్ ఇచ్చారు ఆ సినిమాకి. దాని మీద ఎంత ప్రొటెస్ట్ జరిగిందంటే దాని తర్వాత మోహన్ లాల్ కూడా అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ నెవర్ అపాలజైజ్. హిందువులంటే వీళ్ళకి ఒక లో లైక్ స్టాక్ సాయి గారు, ఎవరైనా వెళ్ళి కొట్టచ్చు హిందువుల్ని. ఇది వీళ్ళొక స్టాక్ ఎక్స్క్యూజ్ అనమాట. ఇప్పుడు జరిగిన కేరళ స్టోరీ 2 వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళెందుకు భయపడుతుంది. బట్ డైరెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పీపుల్స్. ఆయన ఏమన్నారంటే, మీరు దీంట్లో ఒక్క సీన్ కూడా తప్పు జరగలేదు అని చూపియండి, నేను ఆ సీన్ తీసేస్తాను సినిమా నుంచి. ఇన్ఫాక్ట్ వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇదే చేశారంట, అడిగారు. నేను జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ఎఫ్ఐఆర్తో సహా కాపీ చూపించాను, ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఈ కేసు కోర్టుకి వెళ్ళింది, శిక్ష పడింది వాళ్ళకి. మళ్ళీ వీళ్ళకి ఏంటండి భయం? కాదు, ఇట్ ఈస్ ఓన్లీ టు షో ద ముస్లిమ్స్ ఇన్ బ్యాడ్ లైట్ అని పినరాయి, ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి ఆయనకి. ఇదే కేరళలో ఒక బిషప్ కొన్ని సంవత్సరాల ముందు ఇంకొక జిహాద్ ఉంది సాయి గారు, ఇట్ ఇస్ కాల్డ్ నార్కోటిక్ జిహాద్. ఈ యంగ్ అమ్మాయిల్ని వీళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్స్ ఇస్తారు, ఈ ఇస్లామిక్ గ్యాంగ్స్ లవ్ అఫేర్ చేసుకుంటా అది చేసుకుంటా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఒక స్లేవ్ లాగా కన్వర్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేయమంటే చేస్తారు వాళ్ళు అమ్మాయిలు, ఆ పరిస్థితికి తీసుకొస్తారు వాళ్ళు. సో అక్కడున్న కేరళలో ఉన్న కోటయంలో ఉన్న ఒక బిషప్ దీన్ని ఓపెన్ చర్చ్లో మాట్లాడారు. ఈ ఇస్లామిక్ గ్యాంగ్స్ చేస్తున్న పని ఇది, మీరు అమ్మాయిలతో చాలా కేర్ఫుల్గా ఉండండి, వాళ్ళ బిహేవియర్ నోటీస్ చేయండి, వాళ్ళు ఏదైనా మీకు డౌట్ వస్తే ఇమ్మీడియట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చర్చ్లో, మేము దానికి సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు.
కేరళ గవర్నమెంట్ ఆయన వ్యతిరేకంగా కేసు వేశారు, బిషప్ వ్యతిరేకంగా. ఆయన ఒక ఫాదర్ పాస్టర్ కాదు, బిషప్ వ్యతిరేకంగా బిషప్ అగేన్స్ట్ కేసు వేశారు. ఎందుకంటే ఇస్లామిక్ గ్యాంగ్స్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు, కొంతమంది సుపారీ ఇచ్చారు ఆయన చంపడానికి బిషప్ని. ఆలోచించాడు, అంటే వీళ్ళకి భయం లేకుంటే మరి ఎందుకు వీళ్ళకి భయం సాయి గారు ఇంత? ఇది సో కేరళ స్టోరీ 2 వస్తుంది, చూడొచ్చు. వీళ్ళు స్టాలిన్ అంటాడు మేము ఇక్కడ అలౌ చేయము రిలీజ్. మీరెవరండి అలౌ చేయకుండా? కేరళలో ఏం చేశారు తెలుసా సాయి గారు? కేరళలో పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు పినరాయి విజయన్ అలౌ చేయలేదు సినిమా. అక్కడ వీళ్ళు కమ్యూనిస్టులు ధమ్కి ఇచ్చారు, థియేటర్ ఉందని మీ చూపిస్తా అంత సంగతి మీది. ఈవెన్ లులు మాల్ విత్డ్రా చేసుకున్నారు సినిమాని. ఆలోచించాడు, అంత ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేశారు వీళ్ళు. కానీ అక్కడ షెనాయ్ అని చెప్పి కర్ణాటక, ఒరిజినల్ కర్ణాటక, బట్ దీస్ ఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ కేరళ ఫ్రమ్ లాంగ్. ఆయన పెద్ద ఒక థియేటర్ కాంప్లెక్స్ ఉంది ఎర్నాకులంలో, కొచ్చిన్లో. వాళ్ళు దే ర్యాన్ ద షో సాయి గారు. 4-5 రోజులు నడిచింది, ఎందుకంటే వీళ్ళు వచ్చి ధర్నాలు, పికెటింగ్ అన్నీ చేశారు ఈ ముస్లిం ఆర్గనైజేషన్స్, కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి. అది కాకుండా ఏం చేశారు, ఈ ప్రతీష్ విశ్వనాథ్ లాంటి చాలా మంది ఏం చేశారు, టికెట్ మొత్తం సినిమా థియేటర్ బుక్ చేసుకున్నారు. వీళ్ళు రీల్ తెచ్చుకున్నాయి, ఒక సినిమా థియేటర్లో 3 షోలు బుక్ చేసుకొని అమ్మాయిలకి టికెట్ ఇచ్చారు ఫ్రీగా. హిందూ అమ్మాయిలకి టికెట్ ఇచ్చారు, ఏదో అందరు వెళ్ళడం కాదు. మీరు చూడండి అమ్మా, మీ మీద ఇట్లాంటి ఏదైనా కుట్ర జరగవచ్చు, మీరు కేర్ఫుల్ ఉండాలి అని చెప్పి ఆ సినిమా చూపించారు. అండ్ దాని ఇంపాక్ట్ వాజ్ ఇంప్రెసివ్ సాయి గారు. అమ్మాయిలకి అర్థమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత లవ్ జిహాద్ ఇన్సిడెంట్స్ కేరళలో హిందూ అమ్మాయిల్లో చాలా తగ్గిపోయింది. ఆ సినిమా ఒక అవేకనింగ్ తీసుకొచ్చింది అమ్మాయిల్లో, ఇది మీతో జరగవచ్చు, అది జరగాలి. సో దాట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ టు పార్ట్ 2 ఆల్సో. పార్ట్ 2 ఇంకా కొంచెం నేషనల్ లెవెల్లో యూపీ లాంటి స్టేట్స్ ఈసారి ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత చాలా మంది అడిగారు, సురేష్ గారు నిజమేనా? నిజం అంటే ఏం డౌట్ ఉంది? మీరు ఆఫ్ఘనిస్తాన్లో 13 మంది చనిపోయారు కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు ఎవరు? యూ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్. వాళ్ళు ఏంటి ఒక పిక్నిక్ వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్కి? ఇది మనం అడగాల్సిన ప్రశ్న సాయి. పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.